హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 8 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ సిరీస్లో ఇదే లాస్ట్ పార్ట్ అనమాట. అంటే ఈ పార్ట్ తర్వాత మరి ప్రాఫిట్ అండ్ లాస్ మనకు పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టుగా. సో నెక్స్ట్ నేను డిస్కౌంట్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ లాగే డిస్కౌంట్ చాప్టర్ కూడా 5 to 6 క్లాసెస్ లోపల కంప్లీట్ చేయడం కోసం ట్రై చేస్తాను. నేను ఆల్రెడీ మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్లో అన్ని టైప్స్ కవర్ చేస్తాను. సో న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ అన్ని పార్ట్స్ చూడండి. 1 to 7 పార్ట్స్ చూసిన తర్వాతే ఈ పార్ట్ చూడండి. డైరెక్ట్గా ఈ పార్ట్ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. సో ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 1, పార్ట్ 2 నుంచి పార్ట్ 8, పార్ట్ 7 వరకు చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం? మిస్లేనియస్ క్వశ్చన్స్. అంటే చూడండి, అంటే మనకి ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఆ క్వశ్చన్స్ అనేవి ఈ 1 to 7 టైప్స్లోనే, అంటే మొత్తం నేను 7 పార్ట్స్లో దగ్గర 14 టైప్స్ చెప్పా. అంటే ఈ 14 టైప్స్లోనే ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ అని అడుగుతారు అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే ఈ 14 టైప్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో కాకుండా సెపరేట్గా, అంటే 14 టైప్స్ కాకుండా ఇంకా సెపరేట్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. వేరే మోడల్లో క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి అనమాట. సో ఆ మోడల్ క్వశ్చన్స్ మిస్లేనియస్ క్వశ్చన్స్గా నేను చెప్తాను అనమాట. సో ఆ క్వశ్చన్స్ కూడా మనం ఎలాగ సాల్వ్ చేయాలో మీకు క్వశ్చన్స్ చెప్తాను అనమాట. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్లో న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ పర్సంటేజ్ మ్యారథాన్ క్లాస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ప్లస్ పార్ట్ వైజ్, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లాగే పార్ట్ వైజ్ క్లాస్ కూడా చేయడం జరిగింది అన్నమాట. 1 to 11 మొత్తం తెలుగు కమ్యూనిటీలో ఎక్కడ కూడా లేని 8 hours ప్లస్ క్లాస్ నేను చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. నెక్స్ట్ న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకే, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో మిస్లేనియస్ క్వశ్చన్స్ కదా. ఓకే, చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ sells a bike to B at 45% profit, then B sells it to C at 30% profit. If C pays 43,355, then what is the cost price of the bike for A? చూడండి, క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి బికి 45% ప్రాఫిట్తో ఒక బైక్ అమ్మాడు అనమాట. బి ఏం చేశాడు, అదే బైక్ని 30% ప్రాఫిట్కి సికి అమ్మాడు అనమాట. అప్పుడు సి ఏం చేశాడు, సి ఆ బైక్ ఎంత కొన్నాడు, 43,355 రూపీస్ కొన్నాడు అనమాట. అంటే 43,355 రూపాయలు కొన్నాడు. సో ఏ ఎంతకి కొన్నాడు అని అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ అడుగుతుండే, ఏ కాస్ట్ ప్రైస్ ఎంతకని అడుగుతున్నాడు అనమాట. సో ఈ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేస్తామంటే సిరీస్ మెథడ్లో సాల్వ్ చేస్తాం అనమాట. ఎలా సాల్వ్ చేస్తాం? సిరీస్ మెథడ్లో. అందుకే మేము ఫస్ట్ పర్సంటేజ్ క్లాస్ చూడమన్నాను. నేను పర్సంటేజ్ క్లాస్లోన సిరీస్ మెథడ్, రేషియో మెథడ్, ఇలా అన్ని మెథడ్స్ 11 మొత్తం 20 టైప్స్ అలాగా నేను చెప్పాను అనమాట పర్సంటేజ్ క్లాస్లోన. పర్సంటేజ్ క్లాస్ ఎందుకు చూడమన్నాను? అది అంటే ఇప్పుడు పర్సంటేజ్ అనేది ప్రతి క్లాస్కి లింక్ ఉంటుంది అనమాట. టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, దేనికైనా కావచ్చు. పర్సెంటేజ్ అనేది బేసిక్ అనమాట. సో పర్సంటేజ్ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి. ఇది మన సిరీస్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలి చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఒరిజినల్ ప్రైస్ ఎక్స్ అనుకుందాం. ఒరిజినల్ సిపి ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ ఏం చేశాడు, ఏ అనే వ్యక్తి బికి 45% ప్రాఫిట్కి అమ్మాడు. 45% ప్రాఫిట్కి అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 145 రూపీస్. అంటే చూడండి, 100 రూపీస్ అనేది సిపి అనమాట కదా. ప్రాఫిట్ 45% అంటే 145 ఎస్పీ అవుతుంది అనమాట. అందుకే SP1 అనమాట. SP1 145/100 వేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేశాడు, బి అనే వ్యక్తి మళ్ళీ ప్రాఫిట్కి అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 30% ప్రాఫిట్కి అమ్మాడు. సో 130/100. అప్పుడు సిఎం ఎంత పే చేశాడు? 43,455 చేశాడు. 43,455 రూపీస్, సారీ 43,355 రూపీస్ పే చేశాడు. సో మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఏం చేస్తారు, నార్మల్గా మీరు అందరూ సాల్వ్ చేస్తారు. సో సాల్వ్ చేయకండి. నేను ఎప్పుడైనా మీకు చెప్పా, క్యాలిక్యులేషన్ అనేది ట్రిక్స్ ఉపయోగించాలి, క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయాలనుకుని చెప్పి. దీంట్లో డిజిటల్ సమ్ ఉపయోగిద్దాం. చూడండి, 9 క్యాన్సిల్ అయిపోతుంది, 2 వస్తుంది, 5, నెక్స్ట్ 9, 3. డిజిటల్ సమ్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 29 టేబుల్ ఉందా, 29,000 ఉందా. సో ఈ 29,000లో డిజిట్స్ అన్ని ప్లస్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది చూడండి. 9 + 2 11 కదా. 11 అంటే ఎంత? 1 + 1 2 వచ్చింది. అందుకే నేను 2 వేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి. సో ఇదే విధంగా మనం అన్ని ఆప్షన్స్కి సమ్ చేస్తున్నాం. అన్ని డిజిట్స్ సమ్ చేస్తే మనకు ఒక 2 వచ్చింది, ఒక 5 వచ్చింది, ఒక 9 వచ్చింది, ఒక 3 వచ్చింది అనమాట. సో డిజిటల్ సమ్ అనేది ఎలా అప్లై చేయాలో నేను ప్రతి వీడియోలో చెప్తూ వచ్చాను. ఇక్కడ కూడా చెప్తాను చూడండి. ఎప్పుడైనా డిజిటల్ సమ్ మల్టిప్లికేషన్లో అప్లై చేయాలంటే ఏం చేస్తారంటే,
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డినామినేటర్లో 5 వచ్చింది అనుకోండి, మీద సపోజ్ ఎంతో నెంబర్ ఉంది, కింద 5 వచ్చింది. సో మనం ఇంటూ 2తో చేసుకుంటాం. ఎందుకు 5 2 10 వస్తుంది అనమాట. 10 వస్తే అప్పుడు డిజిటల్ సమ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడైనా డినామినేటర్ అనేది 1 చేసుకోవాలి ఎప్పుడు డివిజన్ చేసుకున్నప్పుడు. సో ఇప్పుడు అదే చేస్తుంది చూడండి, 43,355 ఇంటూ 100 ఇంటూ 100 బై 145 ఇంటూ 130. సో నేను ఫస్ట్ టైమే నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నుంచి డైరెక్ట్ కట్ చేసి వెళ్ళిపోతాను అనమాట. చూడండి ఇప్పుడు డిజిటల్ సమ్ ఉపయోగిద్దాం. ఫస్ట్ చూడండి, 5 + 4 9. అంటే ఎప్పుడైనా 9 ఉంటే క్యాన్సిల్ చేసేవచ్చు. ఎందుకు క్యాన్సిల్ చేసేవచ్చు అంటే చూడండి, ఇక్కడ 9 + 2 ఎంత, 11. 1 + 1 2 వచ్చింది. సో డైరెక్ట్ 9 క్యాన్సిల్ చేసినాము, 2 వచ్చింది అనమాట. సో అందుకోసం 9 ఎక్కడ వచ్చినా మనం క్యాన్సిల్ చేసేవచ్చు. 9 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఎంత అయింది, కింద ఎంత వచ్చింది అప్పుడు 3 + 1 4. 3 + 1 4 వచ్చింది. 4 × 1 4. 4 వస్తే ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయమని, మీకు 7తో మల్టిప్లికేషన్ చేయమన్నాను. సో మీద నెంబర్ కూడా కలిగి చేయండి ఒకసారి. చూడండి, 5 4 9 5 3 8 8 + 3 11 అంటే 2 వచ్చింది. ఇంటూ ఇది 1 ఇది 1 1 × 1 1. నెక్స్ట్ ఇంకేంటి, మనకి కింద 7తో మల్టిప్లికేషన్ చేసుకున్నాం కాబట్టి మీద కూడా 7తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం. అప్పుడు ఎంత వచ్చింది, 7 2 14. 14 అంటే 4 + 1 అంటే 5 వచ్చింది. అంటే దీని డిజిటల్ సమ్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో మనకు ఆప్షన్లో డిజిటల్ సమ్ 5 అందులో ఉంది, దీంట్లో ఉంది. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, నేను చేసిన కరెక్ట్ రాంగ్ లేదు మీకు ప్రూవ్ చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేటర్లో మీ ముందే ప్రూవ్ చేసి చూపిస్తుంది. చూడండి, ఫస్ట్ 43,500 సారీ 43,355. ఇక్కడ 2 zeros 2 zeros ఉంది కాబట్టి 2 zeros 2 zeros వేసుకున్నాను. 2 zeros వేసుకున్నాను. నెక్స్ట్ చూడండి, డివైడెడ్ బై 145. ఇది మనం మొత్తం ఎంత వచ్చింది, 43,500 ఇంత సమ్ వచ్చింది కదా, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ 145 ఇంటూ 130 ఎంత వచ్చింది, 18850 వచ్చింది. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తాను చూడండి. అప్పుడు 43,355,000 బై 18850 చూడండి, 23,000 వచ్చింది. ఇక్కడ కూడా 23,000 వచ్చింది. చూసారా, ఇది అనమాట. ఇది దీని తాలూకే డిజిటల్ సమ్ తెలిస్తే ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అప్రాక్సిమేషన్ టెక్నిక్ కూడా ఉపయోగించవచ్చు. బట్ ఇంత పెద్ద డిజిట్స్ ఇచ్చినప్పుడు మాత్రం మనం ఎప్పుడైనా డిజిటల్ సమ్ చూడడం కోసం ట్రై చేయాలి. నెక్స్ట్ చూడండి, P sells a laptop to Q at a loss of 25% and Q sells the laptop to R at a profit of 20%. If R purchased a laptop for 22,500, then what was the cost of the laptop for P? చూడండి, ఇదే సేమ్ అనమాట. సేమ్ ముందు క్వశ్చన్ లాగా ఇది కూడా అమ్మాడు అనమాట. చూడండి, P అనే వ్యక్తి Qకి లాస్కి అమ్మాడు. సో Q అనే వ్యక్తి ఏం చేశాడు, Rకి ప్రాఫిట్లో అమ్మాడు 20%. సో అప్పుడు ఆర్ ఎంత పే చేశాడు, 22,500 పే చేశాడు. సో P ఎంత కొనడని అడుగుతున్నాడు. P కాల్ కాస్ట్ ప్రైస్ ఎంత అడుగుతున్నాడు. సో X ఇంటూ 24% అన్నాడు. -25% అంటే ఎంత చూడండి, మనకి 100లో 25 తీస్తే ఎంత, 75 కదా. సో ఇదే నేను ఏం చేస్తానంటే, మన నార్మల్గా మనకు తెలుసు 25% అంటే ఎంత, 1/4 కదా. 1% తగ్గిపోయింది. సో 3/4 వస్తుంది. చూడండి, ఇది ఎలాగే అంటే -25% ఇది ఎలాగ వేసుకున్నా, ఇవన్నీ కూడా పర్సెంటేజ్ వాళ్ళకి బేసిక్ క్లాస్ అనమాట. ఎందుకు -25% ఎందుకు బ్రో నువ్వు 3/4 వేసుకుని నాకు అడగొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ క్లాస్ ముందు చూడకుండా డైరెక్ట్గా ఈ క్లాసెస్ మీకు అర్థం కాదు అన్నప్పటికీ చెప్తాను. చూడండి, -25% ఉందా అంటే 100 - 25 అంటే 75 వచ్చింది. 75/100 అంటే ఎంత, 25 3 25 4 3/4 వచ్చిందా. ఈ 3/4 అందుకే ఇక్కడ వేసుకున్నాను అనమాట నేను. నెక్స్ట్ చూడండి, ప్రాఫిట్ అన్నాడు. 20% ప్రాఫిట్ అంటే 1/5 ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 22,500 వచ్చింది అన్నమాట. 22,500 వచ్చింది. ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు, 45%ని 45/100 ఇలా చేసుకోవచ్చు. కానీ నేను మీకు చెప్తున్నాను ఎలా చేయాలో అని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, మనం కొంచెం మిస్టేక్ చేసాం ఇక్కడ. ఏంటంటే ఇక్కడ చూడండి, 1/5 కాదు 6/5 వస్తుంది అనమాట. 6/5 వస్తుంది. ఎందుకంటే 20% ప్రాఫిట్ అన్నాడు అంటే 1/5 అంటే 5 + 1 6/5 వస్తుంది అనమాట. సో ఇలాంటి చిన్న మిస్టేక్స్ అప్పుడప్పుడు అవుతుంటే సో జాగ్రత్త చూసుకుంటుంటారు. ఇప్పుడు చూడండి, X ఈక్వల్స్ టు 22,500 ఇంటూ 5 4 20 బై 3 6 3 18 వచ్చింది కదా. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి మొత్తం. 3 6 375 అంతేనా, 3 7 21 3 5 100 ఓకే సరిపోయి. నెక్స్ట్ 2 3 2 10 3 1 3
3 2 6 3 5 15 అంటే దగ్గర 25,000 వచ్చింది అనమాట. 25,000 ఆన్సర్. సో సింపుల్ అనమాట, ఇంకేం లేదు, జస్ట్ అలా వేసుకొని వెళ్ళిపోతుండమే. నెక్స్ట్ చూడండి, ప్రవీణ్ సెల్స్ ఏ స్టడీ టేబుల్ టు జోయా at a loss of 10% and Joya sells the study table to others at a profit of 25%. If other purchased a study table for 2250, then what was the cost of the study table for Praveen? ఇది కూడా సేమ్ ముందు క్వశ్చన్ లాగానే, సో ఇది హోంవర్క్ అనమాట. ఇది హోంవర్క్. సో ఇది కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి. మీరు కామెంట్ చేస్తే అవుతుందంటే మీకు బూస్ట్ వస్తుంది అనమాట. అంటే నాకు అర్థమైంది అంటే మీకు కాన్సెప్ట్ అర్థమైందని నాకు అర్థమవుతుంది అనమాట. సో నాకు కూడా మోటివేషన్లా ఉంటుంది, లైక్ మీరు కూడా చూసారు అంటే నాకు ఒక సాటిస్ఫికేషన్ వస్తుంది అనమాట. సో ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏం లేదు చూడండి, ప్రవీణ్ అనే వ్యక్తి జోయాకి లాస్ అమ్మాడు అనమాట, 10% లాస్కి అమ్మాడు. జోయా ఏం చేసింది, ఆదర్శ్ 25% ప్రాఫిట్లోకి అమ్మింది. అప్పుడు ఎంత అయింది, ఇంత పే చేసింది అనమాట. సో ప్రవీణ్ ఎంత కొనడానికి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. నెక్స్ట్ చూడండి, ఆకాష్ సోల్డ్ ఏ మోటార్ సైకిల్ టు నవీన్ at a profit of 10%. Naveen sold it to Vinay at a profit of 20%. Vinay sold it to Vishal at a loss of 5%. If Vishal paid 62,700 for the motorcycle, then what was the cost of the motorcycle for Akash? చూడండి, ఆకాష్ అనే వ్యక్తి నవీన్కి అమ్మాడు, నవీన్ అనే వ్యక్తి వినయ్కి అమ్మాడు, వినయ్ అనే వ్యక్తి విశాల్కి అమ్మాడు. అయితే ఫస్ట్ నవీన్ అంతకి ప్రాఫిట్లోకి అమ్మాడు 10%. నెక్స్ట్ వినయ్ ఏం చేశాడు, ప్రాఫిట్కి అమ్మాడు. కానీ విశాల్ ఏం చేశాడు, లాస్కి అమ్మాడు, 5% లాస్కి అమ్మాడు. సో విశాల్ ఎంత పే చేశాడంటే 60,700 పే చేశాడు. సో ఆకాష్కి ఎంత పడిందని అడుగుతుంది క్వశ్చన్. ఏం లేదు చూడండి, 10% ఫస్ట్ ఎక్స్ 10% ప్రాఫిట్ అన్నాడు, అంటే ఎంత 10% అంటే 1/10 ప్రాఫిట్ కాబట్టి +1 అంటే 11/10 ఇంటూ. నెక్స్ట్ చూడండి, 20% ప్రాఫిట్ అంటే 1/5 అంటే +1 అంటే 6/5 ఇంటూ 5% అంటే 1/20 కదా, 5 1 520 అంటే లాస్ వచ్చింది కాబట్టి మైనస్ అంటే 19/20 ఈక్వల్స్ టు 62,700. చూడండి, ఇది కూడా మనం ఫస్ట్ డిజిటల్ సమ్ కట్ వచ్చామో చూద్దాం. చూడండి, 4 వచ్చింది, ఇక్కడ 11 వచ్చింది అంటే 2 5, ఇక్కడ 8 4 12 అంటే 3 వచ్చింది. సో వేరే నెంబర్స్ వచ్చాయి కాబట్టి మనం చేసుకోవచ్చు డిజిటల్ సమ్. చూడండి, 62,700 ఇంటూ 20 ఇంటూ 5 ఇంటూ 10 బై 11 ఇంటూ 6 ఇంటూ 19. చూడండి, 9 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది అప్పుడు, 2 ఇంటూ 6 2 12 అంటే 3 వచ్చింది. సో 3 అయితే ఎప్పుడు వస్తుందో చూడండి, డిజిటల్ సమ్లో అంటే మన డిజిటల్ సమ్ చేసినప్పుడు ఎప్పుడైతే రిమైండర్లో 3 వస్తుందో అప్పుడు డిజిటల్ సమ్ అనేది అంటే చేయడానికి అవ్వదనమాట. ఎందుకు, 3 తోటి ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే సరే మనకి 1 అనే రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4 వచ్చే నెంబర్ అనుకోండి, 4 into 7 చేస్తే 28 వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది, 1 వస్తుంది అనమాట. కానీ 3 వచ్చింది అనుకో, మనం ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే సరే మనకి 1కి ఈక్వల్ అవ్వదు. సో మనకు 3 వచ్చినా 6 వచ్చినా మనం డిజిటల్ సమ్ అనేది ఉపయోగించడం జరగదు అనమాట. సో డిజిటల్ సమ్ అనేది ఇక్కడ జరగదు, మనం కన్వెన్షనల్ వేలో కూడా మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 90తో మల్టిప్లికేషన్ చేద్దాం. చూడండి, 2 3 2 10 చూడండి, 3 1 3 2 6 3 9 27 2 zeros వచ్చింది. నెక్స్ట్ ఇంకే టేబుల్తో కట్ అవుతుంది, చూడండి, 19 1 19 1 19 19 1 19 1100 వచ్చింది. 11 1 1100. సో 5 10 50 ఇంటూ ఇక్కడ 3 zeros ఉన్నాయి, 50,000 అనమాట ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The cost of manufacturing of an item was 24,000 and 20% of it was spent on packaging and its shipment to a retailer. The manufacturer made a profit of 50% while the retailer incurred a loss of 20% on the selling it to a customer. What price was the item sold by the retailer? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్. సిపి ఆఫ్ అంటే ఒక ఐటమ్ ఉంది, బాల్ అనుకుందాం. ఈ బాల్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అయిందంట, 24,000 ఖర్చు అయిందంట. సో ఏమైంది,
ఏంటి 20% ఆఫ్ ఇట్ స్పెంట్ ఆన్ ప్యాకేజింగ్. చూడండి దీంట్లో మళ్ళీ 20% అనేది ప్యాకేజింగ్కి ఖర్చు పెట్టారనమాట. అప్పుడు ఎంత అవుతుంది మొత్తం అంటే 24,000 ప్లస్ 2 zeros 2 4 8 2 2 4 ఇంత ఖర్చు అయింది. అంటే 28,800 టోటల్ సిపి అనమాట. 28,800 అనమాట టోటల్ సిపి. ఏమైంది ఇట్ షిప్మెంట్ టు రిటైలర్. ద మ్యానుఫ్యాక్చర్ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 50% వైల్ ద రిటైలర్ ఇంకర్డ్ ఎ లాస్ ఆఫ్ 20% ఆన్ సెల్లింగ్ ఇట్ టు ఏ కస్టమర్ అనమాట. చూడండి మ్యానుఫ్యాక్చర్ అంట 50% ప్రాఫిట్కి అమ్మాడు అనమాట. 50% ప్రాఫిట్కి అమ్మడం అంటే ఎంత 3/2కి అంతే కదా. ఎందుకు అలాగా చూడండి 50/100 కదా 1/2 ప్రాఫిట్ కాబట్టి 3/2 వచ్చింది అనమాట. మళ్ళీ చెప్పను ఇప్పుడే చెప్తున్నాను నేను. నెక్స్ట్ చూడండి 3/2 అమ్మాడు అనమాట. రిటైలర్కి ఏమైంది లాస్ వచ్చింది అనమాట. అంటే 20% లాస్ వచ్చింది. అంటే ఎంత 1/5 20% అంటే మైనస్ అంటే 4/5 లాస్ వచ్చింది. సో ఆ ఐటమ్ని రిటైలర్కి ఎంత లాస్ వచ్చిందని అడుగుతున్నాడు అనమాట. రిటైలర్కి ఎంత లాస్ వచ్చిందని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మేము చేస్తే క్యాన్సిల్ చేసుకోండి మొత్తం. 2 1 2 2 5 1 5 5 25 5 5 25 అయితే 35 వస్తుంది 38 వస్తుంది కదా. మళ్ళీ 5 7 35 35 5 7 35 5 6 వచ్చింది అంతేనా. చూడండి 5 1 5 5 25 28లో 25 తీస్తే 3 మిగులుతుంది. నెక్స్ట్ 5 7 35 అప్పుడు 35 చేస్తే 3 మిగులుతుంది. మళ్ళీ 5 6 30 సరిపోయి ప్లస్ ఒక 0 అనమాట. ఇప్పుడు చూడండి 3 2 6 6 6 36 5 7 6 0 ఇంటూ 32 0 వచ్చింది కాబట్టి 0 వేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఇప్పుడు నేను మీ నార్మల్గా ఏం చేస్తారు, నార్మల్గా మీ అందరూ ఏం చేస్తారు, నార్మల్గా అయితే ఈ మొత్తం 5 6 7 0 ఇంటూ 6తో మల్టిప్లికేషన్ చేస్తారు. కానీ నేనేమంటానంటే ఒక వేరేలాగా ఆలోచించండి. మనకి 0 ఉంది అంటే లాస్ట్లో 0 ఉండాలి. సో ఇది కాదు ఆన్సర్ ఇదేనే ఉండాలి ఉండాలి. చూడండి 6 6 ఎంత వచ్చింది 36 వచ్చింది. అంటే లాస్ట్కి 6 0 ఉండాలి. ఇక్కడ 6 0 ఉందా 2 zeros ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాగ మీరు ఏం చేయాలంటే ఎలిమినేషన్ చేయాలన్నమాట. అంటే మనం ఎప్పుడైనా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మన క్వశ్చన్ మీద ఎంత దృష్టి పెడతామో ఆప్షన్స్ మీద కూడా అంతే దృష్టి పెట్టాలన్నమాట. అప్పుడే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ మీరు చూడొచ్చు. నేను ప్రతి క్వశ్చన్ కూడా నార్మల్గా ఏ పడితే క్వశ్చన్స్ పెట్టలేదు. మొత్తం రీసెంట్ క్వశ్చన్స్ నేను రీసెర్చ్ చేసుకుని మరీ పెట్టాను అనమాట. చూడండి ఇక్కడ ప్రతి క్వశ్చన్స్ కూడా రీసెంట్గా వచ్చిన క్వశ్చన్సే పెడుతున్నాను. సో ప్లీజ్ ఛానల్ అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నాకు మోటివేషన్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే పెద్ద క్వశ్చన్ చూసి భయపడకూడదు. రూల్ నెంబర్ 1 ఏంటి, ఫైట్ క్లబ్లో రూల్ నెంబర్ 1 లాగా ఇందులో కూడా రూల్ నెంబర్ 1 ఏంటంటే ఎప్పుడు ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చేసరికి భయపడకూడదు. ఫస్ట్ రాసుకోవాలి. ఫస్ట్ చూడండి ఏ కంపెనీ బైస్ రా మెటీరియల్స్ 10,000 అండ్ మ్యానుఫ్యాక్చర్స్ ఏ ప్రోడక్ట్ దట్ కాస్ట్ అన్ అడిషనల్ 5,000. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక కంపెనీ ఉంది, యాపిల్ అనే కంపెనీ ఉంది. యాపిల్ ఏం చేసిందంటే 10,000 రూపాయలకి సామాన్లు కొందంటారు, రా మెటీరియల్స్ కొనదనమాట. ప్లస్ ప్రొడక్షన్ కాస్ట్ ఒక 5,000 అయిందనమాట. సో మొత్తం ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు ఉంటుంది 15,000 ఖర్చు ఉంటుంది కదా. 15,000 ఖర్చు అయింది. అప్పుడేమైంది ద ప్రొడక్ట్ ఈజ్ సోల్డ్ టు ఏ డిస్ట్రిబ్యూటర్ ఫర్ 25,000. ఆ ప్రోడక్ట్ అనేది డిస్ట్రిబ్యూటర్కి 25,000కి అమ్మేశాడు అనమాట. 25,000కి అమ్మేశాడు. ఇది ఎస్పీ అనమాట. హూ మార్క్స్ ఇట్ అప్ టు బై 20%. 20%కి మళ్ళీ ఆ రిటైలర్ ఏమో డబ్బులు రేట్ పెంచి డిస్ట్రిబ్యూటర్ రేట్ పెంచాడనమాట. 20% రేట్ పెంచి రిటైలర్కి అమ్మాడు అనమాట. రిటైలర్ ఏం చేశాడు 25% మళ్ళీ పెంచాడు అనమాట. 25% మళ్ళీ పెంచాడు. 25% మళ్ళీ పెంచి కస్టమర్కి అమ్మాడు అనమాట. సో కస్టమర్కి అమ్మాడు అనమాట. కస్టమర్కి అమ్మితే కస్టమర్ ఒక రేటు కొని ఉంటాడా, కస్టమర్ ఒక రేటు కొన్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత రేటు కొన్నాడు, ఎక్స్ రేటు కొన్నాడు అనమాట. సో కంపెనీకి ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. చూడండి ఎలా చేస్తుంది చూడండి. ఫస్ట్ మనకి కస్టమర్ ఎంత కొన్నాడో తెలుస్తుంది. కస్టమర్ ఎంత కొన్నాడని తెలిస్తే మనం వచ్చిన దానికి దీనికి మైనస్ చేసి ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. సో అది నేను చేస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేశాడు 25,000 రూపాయలు ఉంది. 25,000 రూపాయలు నాడు ఏం చేశాడు 20% పెంచాడు. అంటే ఎంత 6/5 అంతే కదా. 6/5 పెంచాడు.
నెక్స్ట్ ఏం చేశాడు, డిస్ట్రిబ్యూటర్ 6/5 పెంచాడు, వీడు 1/4 పెంచాడు, అంటే 1/4 కదా, కాబట్టి 5/4 ఈక్వల్ పెంచాడు. అప్పుడు కస్టమర్ కొన్నాడు అనమాట. కస్టమర్ ఎంత డబ్బులకి ఇచ్చి కొన్నాడు. సో కస్టమర్ ఎంత కొన్నాడు, క్యాన్సిల్ చేయండి. 5/5 క్యాన్సిల్, 2 3 డైరెక్ట్ 4 టేబుల్ కట్ అయిపోతాం. చూడండి ఒకసారి. 4 1 4 6 24, 4 2 8, 4 5 20, అంతేనా? 2 25 కదా, 4 6 24, 4 2 8, 4 5 20, సరిపోయి. 6 to 5 0, అంటే 6 to 5 into 6 అనమాట. 6 5 30, 6 2 12, 15, 6 36, 37,500. అంటే కస్టమర్ ఎంత కొన్నాడు, లాస్ట్కి 37,500 రూపీస్ కొన్నాడు అనమాట. ఎంత కొన్నాడు, 37,500 రూపీస్ కొన్నాడు అనమాట. సో ఇనిషియల్ కంపెనీకి ఎంత ఖర్చు అయింది అంటే మొత్తం చేయడం కోసం 15,000 ఖర్చు అయింది. 50,000 ఖర్చు అయింది. అంటే లాభం ఎంత వచ్చింది, 22,500 రూపాయలు లాభం వచ్చింది. దేని మీద లాభం వచ్చింది, 15,000 మీద లాభం వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే 100% ఇంటూ చేస్తాం అనమాట. 3 zeros క్యాన్సిల్, 5 1 15 టైమ్స్ కదా, 150, అంటే 150% ప్రాఫిట్ వచ్చిందట. మొత్తం మీద 150% ప్రాఫిట్ వచ్చిందనమాట. చూసారా, క్వశ్చన్ పెద్దే కానీ మన సాల్వ్ చేస్తే సింపుల్గా వచ్చిందన్నమాట ఆన్సర్. అన్ని క్వశ్చన్స్ అలాగే ఉంటాయి మ్యాక్సిమం కూడా. చూడండి, సుఖెన్ purchased some perishable items for a sale, but 15% of those items could not be sold and went bad. However, Sukhem managed to sell the rest of items at a price that helped him earn an overall profit of 90%. At what percentage above the cost price of each item did Sukhem sell each items that did not go bad? చూడండి, ఈ క్వశ్చన్ అనేది చాలా ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ మీరు 4 స్టార్స్ పెట్టుకోండి. నేను ఎక్కడైతే 4 స్టార్స్ పెట్టుకోమానంటే అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని లెక్క అనమాట. చూడండి, సుఖే అనే వ్యక్తి అనమాట కొన్ని కొన్నాడు అనమాట. చూడండి, సిపి అనమాట, ఇది ఎస్పీ అనుకుందాం. సుఖి అని అన్నాడు. సుఖి నాకు పేరు నచ్చలేదు, శృతి పెట్టుకుందాం. శృతి నేను ఎవరేం కాదు, నార్మల్గా చెప్తున్నాను. శృతి ఏం చేసిందంట, సేల్లో కొన్ని ఐటమ్స్ కొన్నదనమాట. కొన్ని ఐటమ్స్ కొన్నది సేల్లో కొన్ని ఐటమ్స్ కొన్నది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఐటమ్స్ కొన్నది అనుకో, 100 ఐటమ్స్ కొన్నది. 15% ఆఫ్ ఐటమ్స్ కుడ్ నాట్ బి సోల్డ్ అండ్ వెంట్ బ్యాడ్. అయితే ఏమైందంట, 15%, ఫర్ ఎగ్జాంపుల్ 15%. అంటే ఎందుకంటే మనం అది శృతి ఏం చేసింది అనుకుంటే, కొన్ని ఐటమ్స్ కొన్నదనమాట. 100 ఐటమ్స్ కొన్నదనుకో, 100 ఐటమ్స్ మళ్ళీ అమ్మేసింది అనమాట. అమ్మినప్పుడు ఏంటంటే 15% గూడ్స్ పోయాయి, 15% సామాన్లు పోయాయి. 15% సామాన్లు పోయాయి అంటే ఎంతకు పోయినట్టుగా, 100 - 15 అంటే ఎంత, 85 గూడ్స్ అమ్మేది అనమాట. ముందు 100 ఉండేవి, అందులో 15% పోయాయి. అప్పుడు ఏమైంది, అమ్మింది అనమాట. ఎంతకు అమ్మింది, 90% ప్రాఫిట్కి అమ్మింది. 90% ప్రాఫిట్కి అమ్మింది ఎంతకు అమ్మినట్టుగా, 190కి అమ్మినట్టుగా, 119% అమ్మినట్టుగా కదా. సో చూడండి, 85 ఆర్టికల్స్ని 190xకి అమ్మింది అనమాట. సో మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది చూడండి, 119/85, 4 11 లైట్ కట్ చేస్తే 34 వచ్చింది అనమాట. సో 34 వచ్చింది. సో 34 అనేది దేని మీద వచ్చింది, 85 మీద వచ్చింది. ఇంటూ 100, 17 2 34, 17 5 85, 5 1 5 20, అంటే 40% వచ్చిందనమాట. 40% ప్రాఫిట్ వచ్చిందనమాట. అంటే చూడడానికి కోసం బాగుంటుంది. ఇదే క్వశ్చన్ అనేది మీరు వేరేలా చేయాలనుకుంటే మాత్రం చాలాసేపు పడుతుంది అనమాట. అందుకోసం మీకు స్టార్ మార్క్స్ పెట్టాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles A and B are in the ratio of 4:5. While selling these 2 articles, the shopkeeper gains 10% on article A, 20% on article B. The difference between the selling price is 480. The difference in the cost price articles of B and A. చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. మీకు చెప్పే కదా, కింద ప్రాబ్లమ్స్ ఉంటే అలిగేషన్ టెక్నిక్ ఉపయోగించుకొని చెప్పా. సో అలిగేషన్ టెక్నిక్ దీనికి ఉపయోగించాలన్నమాట. దీనికి ఉపయోగిస్తే ఈజీగా వస్తుంది అనమాట. అలిగేషన్ టెక్నిక్ కాకుండా ఇంక వేరే టైప్స్ ఏమైనా చేస్తే మాత్రం మీరు చేయలేరు. చూడండి ఎలా చేస్తుంది చూడండి ఒకసారి. బేసికల్లీ క్వశ్చన్ అంటే మనం ఎప్పుడైనా అలిగేషన్ ఎలా ఉపయోగించాలంటే మేము ముందు క్లాస్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్
ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఎప్పుడు అలిగేషన్ అనేది 2 ఆర్టికల్స్ కోసమే, 2 ఆర్టికల్స్ కోసం యూజ్ చేయాలన్నమాట. అంటే 3 ఆర్టికల్స్ కోసం యూజ్ చేయొచ్చు, బట్ అనేది కాంప్లెక్స్ అనమాట. 2 ఆర్టికల్స్ కోసం యూజ్ చేయండి. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ 1 ఆర్టికల్, ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్, మధ్యన ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ బై CP1 లేదా CP2 లేదా క్వాంటిటీ 1 లేదా క్వాంటిటీ 2. ఇలాంటి అంటే మనకి క్వశ్చన్లోన వీటి తాలూకా వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం అలిగేషన్ టెక్నిక్ ఉపయోగిస్తాం అనమాట. చూడండి, ఇలాంటి వాల్యూస్ ఇచ్చలేదో మనం చెక్ చేసుకుందాం. క్వశ్చన్లో చెక్ చేసుకుందాం. ఫస్ట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ A అండ్ B రేషియో ఇచ్చారనమాట. ఆర్టికల్స్ వాళ్ళకి రేషియో ఇచ్చాడు, ఆర్టికల్స్ వాళ్ళకి ఏమి ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు. ఆర్టికల్ వాళ్ళకి రేషియో ఇచ్చాడు 4:5 అంట రేషియో అంట. CP1 CP2 నెక్స్ట్ చూడండి, వైల్ సెల్లింగ్ దీస్ ఆర్టికల్స్ ది షాప్ కీపర్ గెయిన్స్ 10%. ఒకటికి 10% వచ్చిందంట ఒక దాని మీద, ఇంకో దాని మీద ఎంత వచ్చింది, 20% వచ్చిందంట. అయిందా? అప్పుడు ఓవరాల్గా ఎంత వచ్చిందో మనకు తెలియదు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు చూడండి. మనకి ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ మనకు తెలియదు అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు చూద్దాం. చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైసెస్ ఈజ్ 480 అనమాట. చూడండి, ఇవి కాస్ట్ అంటే కాస్ట్ ప్రైస్ వరకు డిఫరెన్స్ అనమాట. 5 - 4 అంట 1 పార్ట్ అనమాట. అంటే మనం 1 పార్ట్ వాల్యూ కనుక్కోవాలన్నమాట. సో మనకి అడిచ్చింది ఏంటి మనకి సెల్లింగ్ ప్రైస్ వరకు డిఫరెన్స్ ఇచ్చాడు అనమాట. చూడండి, ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4:5 కదా, 4:5 ఇచ్చే కదా రేషియో. నేనేమనుకుంటాను, ఒక 400 అనుకుంటాను, ఇది ఒక 500 అనుకుంటాను. జస్ట్ అజ్యూమ్ చేస్తున్నాను. ఏమైంది, 10% ప్రాఫిట్ కమ్మాడు అనమాట. 10% ప్రాఫిట్ కమ్మితే ఎంత అవుతుంది, 440 అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి అవుతుంది, 20% ప్రాఫిట్ కమ్మాడు. 20% ప్రాఫిట్ కంటే 600 అవుతుంది. చూడండి, నేను 400కి 10% ఎంతో, ఇది కూడా మరి క్యాలిక్యులేట్ చేసి చెప్పలేను నేను. నార్మల్ చూడండి, 400 ఉంది, ఇంకా 10% 40 వచ్చింది లేదా, ప్లస్ 40 కాబట్టి 440 అయింది. ఇదే విధంగా 500 20% అంటే 600 అవుతుంది అనమాట. చూడండి, డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది, 600 - 440 ఎంత వచ్చింది, 10లో 4 కట్ చేసి 6, 5లో 1 కట్ చేసి 160 అనేది ఎంతకి సమానం. చూడండి, 160x అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది, 480 రూపీస్కి అనమాట. 480 రూపీస్. మనకు కావాల్సింది ఏంటి, B - కాస్ట్ ప్రైస్. చూడండి, B - కాస్ట్ ప్రైస్ అంటే ఎంత, 100 అంటే 100x వాల్యూ కావాలి మనకి. చూడండి, 16 3 కదా 48. సో 100 3 300 రూపీస్ అనమాట. 300 రూపీస్. చూసారు, సింపుల్ అనమాట, ఇంకేం లేదు. అంటే కొన్నిసార్లు క్వశ్చన్ ఇలా అలిగేషన్ ఎందుకనంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆడు ఓవరాల్ ప్రాఫిట్ కనుక్కోమంటాడు, అప్పుడు లేదా కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ ప్రైస్ కనుక్కోమంటే సెకండ్ ప్రైస్ కనుక్కోమంటాడు. ఇలా చేస్తారనమాట. అందుకోసమే దేనికైనా అలిగేషన్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఈ క్వశ్చన్లో మనం అలిగేషన్ ఉపయోగించిన స్కోప్ రాలేదు, బట్ మేబీ ముందు క్వశ్చన్స్ రావచ్చు. చూడండి, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ డబుల్డ్ దెన్ ద ప్రాఫిట్ బికమ్స్ 4 times. వాట్ వాజ్ ది ఒరిజినల్ ప్రాఫిట్ పర్సంటేజ్? చూడండి, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది CP ఉందంట, ఇది SP అంట. అయితే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ డబుల్ అయిందంట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 100 రూపీస్ అనుకుందాం, 100 రూపీస్ CP అనుకుందాం. ఏంటైంది అయితే, లేదు ఇలా అనుకుందాం. చూడండి, 100 రూపీస్ SP అనుకుందాం. ఇది డబుల్ అయ్యింది అంటే ఎంత అయింది, 200x అయింది. 200x అయినప్పుడు ఏంటంట, ప్రాఫిట్ అనేది 4 times అయిందంట. ప్రాఫిట్ అనేది 4 times అయింది అంటే ప్రాఫిట్ అనేది ఎంత అయింది, 4 times అయింది అనమాట. మీకు ఎలా చేస్తే అది చూడండి ఒకసారి. మనకి SP ఎలా వస్తుంది, మనకి CP ప్లస్ ప్రాఫిట్ కదా, CP ప్లస్ ప్రాఫిట్ ఇక్కడ SP కదా. చూడండి, చూడండి ఇప్పుడు ఒక వద్దులేండి, మీకు వేరియబుల్స్ చేసుకొని చెప్తే అర్థమవుతుంది బాగా. చూడండి, ఇప్పుడు ఇది ఉందా, మనకి ఈక్వేషన్ ఉందా, ఈక్వేషన్తో మనం చేద్దాం. చూడండి, ప్రాఫిట్ ఈక్వల్ అవుతుంది అప్పుడు SP - CP అనమాట. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి ఇచ్చారంట, చూడండి, సెల్లింగ్ ప్రైస్ డబుల్ అయితే కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంది, ప్రాఫిట్ అనేది 4 times అయింది అనమాట. ప్రాఫిట్ అనేది 4 times అయింది. సెకండ్ కండిషన్ ఇది. ఇప్పుడు సాల్వ్ చేయండి, మనకి 2 ఈక్వేషన్లు వచ్చాక సాల్వ్ చేయండి. మనకి ప్లస్ చేయండి, అప్పుడు CP అవుతుంది, క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇది మైనస్, నెక్స్ట్ ఇది మైనస్. ఇప్పుడు ఉంటుంది -3P = -SP అనమాట. అంటే చూడండి, ఎస్పీకి ప్రాఫిట్కి
ఎంత వచ్చింది 1/3 వచ్చింది అనమాట. చూడండి, అంటే 1/3 వచ్చింది. నేను రివర్స్ చేస్తే 1/3 వస్తుంది అంటే ఇది ఎస్పీ అనమాట, సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, సారీ ప్రాఫిట్ కదా. చూడండి, 3 రూపాయలు ఒక వస్తువు అమ్మితే 3 రూపాయలకు ఒక వస్తువు అమ్మితే మీరు 3 రూపాయలకు ఒక వస్తువు అమ్మితే మీకు రూపాయి ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంత కొన్నట్టుగా మీరు 2 రూపాయలు కొన్నట్టుగా కదా. అంటే 2 రూపీస్ కొన్నారు. మనకి ఏంటి అడిగాడు, ఒరిజినల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు. సో 2 రూపీస్కి ఒక వస్తువు కొన్నారు, 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏంటి, టోటల్ ప్రాఫిట్ బై సిపి కదా. ఇది సిపి అంటే 2 × 100 అంటే ఎంత వచ్చింది, 50% వచ్చింది అనమాట. చూసారు ఎంత ఈజీగా వచ్చిందో, సింపుల్గా వచ్చింది అనమాట ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఏ షాప్ కీపర్ పర్చేజెస్ 6 స్మాల్ కోల్డ్ డ్రింక్స్ బాటిల్ ఫర్ 100 రూపీస్. ఫర్ హౌ మచ్ హీ సెల్ 1 such బాటిల్ టు గెట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. చూడండి, 6 ఈ షాప్ కీపర్ పర్చేస్ 6 కోల్డ్ డ్రింక్స్ 100 రూపీస్ కొన్నాడు అనమాట. హౌ మచ్ షుడ్ హీ సెల్ 1 such బాటిల్ టు గెట్ ఎ ప్రాఫిట్ 20%. అంటే ఒక బాటిల్ అమ్మితే 20% ప్రాఫిట్ రావాలంట. ఒక బాటిల్ అమ్మాలంటే 20% ప్రాఫిట్ రావాలి కదా. చూడండి, 4 బుక్స్ 12 రూపీస్ అయితే 1 బుక్ ఎంత అవుతుంది, 3 రూపీస్ అవుతుంది కదా. చూడండి, 6 స్మాల్ డ్రింక్స్ 100 రూపాయలు కొన్నాడు. అప్పుడు ఏంటవుతుంది, 1 బాటిల్ కాస్ట్ ఎంత అవుతుంది, 100/6 అవుతుంది. 100/6 అవుతుంది కదా. ఇంటూ మనకేంటి కావాలి, 20% ప్రాఫిట్ కావాలి. ఇది టోటల్ కాస్ట్ ప్రైస్ కదా. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. మనకి ఎంత కావాలి, 20% ప్రాఫిట్ కావాలి. సో 120%. సో ఇది మీదకి వెళ్తే ఏటవుతుంది అప్పుడు, 100/6 × 100 600% × 120%. అప్పుడు అవుతుంది 2 zeros క్యాన్సిల్, 600 620 అంటే 20 రూపీస్ అవుతుంది అనమాట ఆన్సర్. 20 రూపీస్ క్యాన్సిల్ అయిపోయి 20 రూపీస్ అవుతుంది అనమాట. అంటే మనం ఒక వాల్యూ ఏం చేసానంటే డైరెక్ట్ చేసాను అనమాట. డైరెక్ట్ కాకుండా ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బాటిల్ తాలూకు ప్రైస్ కనుక్కోవాలి. ఒక బాటిల్ తాలూకు ప్రైస్ కనుక్కొని బై టోటల్ సిపి అంటే 100% కదా, 100% × 120% వేసుకోవాలన్నమాట. ఇది బేసిక్ సమ్ అని మరి మిస్లేనియస్ కింద వచ్చిందనమాట, ఇంకేం చేయలేము మరి. నెక్స్ట్ చూడండి, రాము బాట్ ఏ సెల్ ఫోన్ అండ్ పెయిడ్ 30% లెస్ దెన్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్. హీ సోల్డ్ ఇట్ అట్ 50% ప్రాఫిట్ ఆన్ ది ప్రైస్ హీ హ్యాడ్ పేడ్. ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ బై రామ్ ఆన్ ది ఒరిజినల్ ప్రైస్. ఫస్ట్ చూడండి, ఏం లేదు, మీ ఫస్ట్ వాల్యూ తీసుకోండి. రాము ఏం చేశారంట, రాము అనే వ్యక్తి ఒక సెల్ ఫోన్ కొన్నాడు అనమాట. ఒరిజినల్ ప్రైస్ 100 రూపాయలు, 100x అనుకుందాం. ఏం చేశాడు, 30% లెస్ కొన్నాడు. రాము కొన్నాడు ఫోన్, అంటే ఎంత కొన్నట్టుగా, 70x కొన్నట్టుగా. ఈ సోల్డ్ ఇట్ అట్ 50% ప్రాఫిట్. 50% ప్రాఫిట్ కమ్మేశాడు. 50% ప్రాఫిట్ కమ్మాడు అంటే ఎంత కమ్మినట్టుగా, దీనికి 50% అంటే ఎంత అయినట్టుగా, 35. 70 + 35 అంటే ఎంత, చూడండి 35 వచ్చి చెప్తున్నా చూడండి. 70ని 50% ప్రాఫిట్ కమ్మాడు, 35 రూపీస్. అంటే 70 + 35 అంటే ఎంత, అందుకే 35 వేసింది డైరెక్ట్గా. 70 + 35 105 అంటే 105x కమ్మాడు. 105x కమ్మాడు. సో ఏమైంది, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ బై రామ్ ఆన్ ది ఒరిజినల్ ప్రైస్ వాజ్. ఒరిజినల్ ప్రైస్కి ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఒరిజినల్ ప్రైస్ ఎంత 100, అంటే ఎంత కమ్మాడు, 5 రూపీస్ కమ్మాడు. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిండు, 5 రూపీస్ వచ్చింది ప్రాఫిట్. బై ఒరిజినల్ ఎంత 100x, అంటే పర్సెంట్ కావాలంటే 100 కదా. అప్పుడు x క్యాన్సిల్ అయిపోతుంది, 100 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 5% వచ్చింది అనమాట. 5% ప్రాఫిట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రొడక్ట్స్ పాస్ సక్సెస్ఫుల్లీ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ 3 traders. Each of them sells his goods at a profit of 30% of his cost price. The last trader sold the product for 300 rupees. Then how much did the first trader pay for them? చూడండి, క్వశ్చన్ అడిగాడంటే చూడండి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముగ్గురు ఉన్నారు. ఏ వ్యక్తి ఉన్నాడు, బి వ్యక్తి ఉన్నాడు, సి వ్యక్తి ఉన్నాడు అనమాట. ఈ ముగ్గురు వ్యక్తి ఏంటైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఉంది. ఈ బాల్ అనేది ఏ అనే వ్యక్తి 30% ప్రాఫిట్కి అమ్మాడు అనమాట. బి అనే వ్యక్తి 30% ప్రాఫిట్కి అమ్మాడు కదా. అప్పుడు ఏంటైంది, లాస్ట్ ట్రేడర్ 30% ప్రాఫిట్కి అమ్మితే 300 రూపీస్ అమ్మాడు అనమాట. 300 రూపీస్కి అమ్మాడు 30% ప్రాఫిట్ తోటి. అంటే ముగ్గురు 30% ప్రాఫిట్కి అమ్మాడు అనమాట. అయితే ఒరిజినల్గా ఏ ఎంత కొన్నాడో అడుగుతున్నాడు. ఒరిజినల్గా ఏ ఎంత కొన్నాడని అడుగుతున్నాడు. సో దీన్ని మనం రాసుకొని చూడండి. 30% ఫ్రాక్షన్ ఎంత, 1/3/10. ప్రాఫిట్ అంటే మోర్ అంటే ఎంత, ప్రాఫిట్ అంటే ఎంత, 13/10. సో అది వేసుకోండి, x ×
13/10 ఇంటూ 13/10 ఇంటూ 13/10 ఈక్వల్స్ టు 300 సో మనం వేసుకుందాం చూడండి. ఇప్పుడు ఎంత అవుతుంది? 300 ఈక్వల్స్ టు 1 2 3 zeros బై 13 స్క్వేర్ అంటే ఎంత? 13 స్క్వేర్ 169 ఇంటూ 13 9 117 13 6 78 ప్లస్ 11 అంటే ఎంత? 89 13 1 13 ప్లస్ 18 అంటే ఎంత? 2197 వచ్చిందనమాట. సో చూడండి ఇప్పుడు మా నార్మల్గా అప్రాక్సిమేషన్ టెక్నిక్ ఉపయోగిద్దాం. ఇప్పుడు నార్మల్గా ఏం చేద్దాం? అప్రాక్సిమేషన్ టెక్నిక్ ఉపయోగిద్దాం. డిజిటల్ సమ్ అవుతుందో చూద్దాం. డిజిటల్ సమ్ అవుతుందో చూడండి. ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడు కాబట్టి డిజిటల్ సమ్ ఉపయోగిస్తే మనకి రాకపోవచ్చు. నార్మల్గా మనం ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ 200 టైమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ ఇంత టైమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 5 1 2 3 4 5 1 2 5 సున్నాలు వేసుకున్నాం. ఈ 2100 ఉంది కదా, 2100 ఉంది కదా. నేనేం చేస్తానంటే 2000 రాసుకుంటాను. నార్మల్ 2000 రాసుకుంటాను. అప్పుడు 3 zeros కట్ అయిపోయింది. ఎంతైంది అప్పుడు? దగ్గరగా 150 టైమ్స్కి అయింది. అంటే 150 టైమ్స్ అయింది. 150 టైమ్స్ అయింది. ఇదైతే అవ్వదు. 150 టైమ్స్ అయింది. ఇది కూడా అవ్వదు. అయితే ఇదేనా అవ్వాలి, ఇదేనా అవ్వాలి. అందుకు మనకి ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇది అవ్వదు, ఇది అవ్వదు అనమాట. దగ్గరలో లేదు. 150 దగ్గర లేట్ ఉంది. 136.55 ఉంది, 137.55 ఉంది. సో చూడండి, ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఇప్పుడు మనం నార్మల్గా ఏం చేద్దామంటే ఈ ఆప్షన్స్తో మనం ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. 2197 ఇంటూ 136 చేద్దాం. 136 చేద్దాం. చూడండి, అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. 7 6 42 కదా. అప్పుడు 6 9 54 58 6 1 6 11 6 2 12 ప్లస్ 1 13 ఇంటూ 3 7 21 3 9 27 29 3 1 3 5 3 2 6 ఇంటూ 1912 అంటే దగ్గరగా 1 వచ్చేస్తుంది. అంటే 3000 దగ్గర వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. అంటే చూడండి, మీకు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ దగ్గర నాకు తెలిసి ఇక్కడ సంథింగ్ ఎంతో వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మొత్తం మల్టిప్లికేషన్ చేసినా సరే మీకు 30 ఈ నెంబర్ దగ్గర వస్తుంది కానీ దీనికి ఎక్స్ట్రా రాదు. సో ఇక్కడ 1 నెంబర్ యాడ్ అయింది కాబట్టి నాకు తెలిసి ఇక్కడ 1 వచ్చేస్తే 3 వచ్చేస్తుంది అనమాట. సో నాకు తెలిసి ఆన్సర్ ఇదే అవుతుంది అనమాట. నేను చేయకుండా చెప్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసుకొని చేయండి. ఖచ్చితంగా ఆన్సర్ ఇదే వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసేస్తామండి ఒకసారి. ఇక్కడ 30,000 కదా. 1 2 3 zeros బై 2197 చూడండి, 136.54 వచ్చింది. 136.54 వచ్చింది. చెప్పానా లేదా? ఏమో దగ్గర చేయాలన్నమాట. ఇదే అప్రాక్సిమేషన్ టెక్నిక్ అంటే. నెక్స్ట్ చూడండి, ద ప్రైస్ ఆఫ్ సమ్ వుడెన్ ఫర్నిచర్ ఇంక్రీస్ బై 65% when it passes through 3 hands. If the first and the second sellers made a profit of 20% and 25%, the profit percentage of the third seller is. చూడండి, ఈ సమ్ కూడా ముందు క్వశ్చన్స్ లాగానే హోంవర్క్ చేయండి. ఇది కూడా అనమాట. సక్సెసివ్ మెథడ్ ఉపయోగించుకొని చేయండి. ముందు కూడా క్వశ్చన్స్ వచ్చింది, ఆ క్వశ్చన్లో చేయండి అనమాట. ఒకవేళ మీ క్వశ్చన్ అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. నేను షార్ట్స్లో చేయడం కోసం ట్రై చేస్తాను. మీరు ఈ వీడియో ఎక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మైక్రోవేవ్ ఓవెన్ ఈజ్ సోల్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ MA రిటైలర్ ఇలాహి ఫ్రమ్ హైదరాబాద్ వెంట్ టు మద్రాస్ అండ్ బాట్ ఇట్ ఫర్ 25% less. When it compared to the price of Hyderabad, he spends 10,000 rupees on transport to bring it from Madras to Hyderabad. He sold it in Hyderabad for making a profit of 10%. Find the value of M. చూడండి, మీకు రూల్ నెంబర్ 1, క్వశ్చన్ పెద్దని చెప్పి భయపడకూడదు. ద ఆన్సర్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి క్వశ్చన్ మనం అర్థం చేసుకుందాం ఒకసారి. ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఉందంట. ఓవెన్ అంటే తెలుసు కదా మీకు, లైక్ బేకింగ్ చేయడం కోసం ఉపయోగిస్తారు. అది ఏం చేశారు, హైదరాబాద్లో అమ్మేశారు అనమాట. హైదరాబాద్లో అమ్మాడు అయిందా. అయితే అదేమైంది, ఎలాహి ప్లేస్ నుంచి అమ్మాడు అనమాట. వెంట్ టు మద్రాస్. ఎలాహి అనే వ్యక్తి అనమాట. అంటే ఒక రిటైలర్ అనే వ్యక్తి, అంటే ఒక రిటైలర్ ఉంటారు కదా, రిటైలర్ ఏమో మైక్రోవేవ్ అమ్మాడు. ఎక్కడ అమ్మాడు? హైదరాబాద్లో అమ్మాడు. అయిందా. అమ్మినోడు ఏం చేశాడు, మద్రాస్ నుంచి హైదరాబాద్ వెళ్ళాడు అనమాట. అండ్ బాట్ ఇట్ 25%, అంటే
క్వశ్చన్ అడిగాడు, తిప్పేసి అడిగాడు. అంటే అది ఏం చేశాడు, మద్రాసు నుంచి ఓవెన్ని 25% లెస్కి 20% లెస్ కొని ఏం చేశాడు, హైదరాబాద్లో అమ్మాడు అనమాట. హైదరాబాద్లో అమ్మాడు. ఇలాగే మీకు డయాగ్రామ్ వేస్తే అర్థం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జే ఉన్నాను. నేనేం చేశాను మద్రాసులోన ఒక సామాము, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఓవెన్, ఆ ఓవెన్ని 25% ప్రైస్కి కొన్నాను అనమాట, తక్కువ కొన్నాను. అంతే ఏం చేశాను, హైదరాబాద్కి అమ్మేశాను అనమాట. హైదరాబాద్కి అమ్మేశాను. నేనేం చేశాను, 1000 రూపీస్ స్పెండ్ చేశాను అనమాట. 1000 రూపీస్ స్పెండ్ చేశాను. అంటే మద్రాసు నుంచి హైదరాబాద్కి వెళ్ళడం కోసం. అమ్మిన్కి 10% ప్రాఫిట్కి అమ్మాను అనమాట. 10% ప్రాఫిట్కి అమ్మాను. సో ఎంతకు అమ్మాను అని అడుగుతున్నాడు అనమాట. ఈ సోల్డ్ ఇట్ హైదరాబాద్ ఫర్ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది. ఈ అంటే ఎంత ప్రైస్కి అమ్మితే నాకు 10% ప్రాఫిట్ వచ్చిందని అడిగాడు అనమాట. చూడండి, ఇది కూడా కొంచెం మంచి క్వశ్చన్ అని. చూడండి ఒకసారి వినండి. ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఆ సొల్యూషన్ చెప్తాను, వినండి ఒకసారి. ఫస్ట్ చూడండి, ఇప్పుడు మనకేమన్నాడు, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ ప్రైస్ ఎక్స్ అనుకుందాం కదా. అడేం చేశాడు, నేనేం చేశాను, మద్రాసులోన దీనికి 25% తక్కువ కొన్నాను అనమాట. అంటే 25/100 అనుకో. నేను ఫ్రాక్షన్ ఎంత అవుతుంది అప్పుడు, 3/4 అవుతుంది. సరే 1/4 అవుతుంది. లెస్ అన్నాను కాబట్టి 3/4 అవుతుంది. అంటే ఇది ఒరిజినల్ ప్రైస్, ఇది నేను మద్రాసులో కొనిన ప్రైస్, ఇది నేను హైదరాబాద్లో అమ్మిన ప్రైస్ కదా. అది వేసుకుందాం ఇక్కడ చూడండి. అది ఇక్కడ వేసుకుంటాను. 3/4 వేసుకున్నా. 3/4 వేసుకున్నా. 3/4 అంటే చెప్పే కదా, ఇది నేను హైదరాబాద్లో అమ్మిన ప్రైసు, ఇది నేను మద్రాసులో కొనిన ప్రైసు కదా. ఇక్కడతో ఉంది. ఇదేంటి, మన ప్రైస్ని ఎమ్ అన్నాడు కదా, ఆ వాల్యూ అమ్మని కూడా వాల్యూ అమ్మేసుకుందాం. ప్లస్ నేనేం చేశాను, ప్లస్ 1000 రూపీస్ ఖర్చు పెట్టాను. ఖర్చు పెడితే ఏమైంది, ఖర్చు పెడితే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, అమ్మినప్పుడు 10% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంత కమ్మినట్టుగా, నేను 110% కమ్మినట్టుగా. కానీ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. 100% వేసుకున్నాను. ఈక్వల్స్ టు ఎంత కమ్మాను, ఒరిజినల్ ప్రైస్ ఎమ్ అనమాట. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకున్నాను. పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మొత్తం ఈ 100కి 100తో మల్టిప్లికేషన్ చేయండి. 330 బై నెక్స్ట్ 400 ఎం ప్లస్ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 1110 ఈక్వల్స్ టు ఎం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఏ టైప్లో 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎం ఇటు సైడ్ తెచ్చేయండి. 33/40 ఎం మైనస్ ఈ ఎం ఇటు సైడ్ తెస్తే ఇది అటు సైడ్ వెళ్తుంది. మైనస్ 1100 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది చూడండి, 40 - 3 అంటే 40 - 33 అంటే -7m ఈక్వల్స్ టు 40 ఈక్వల్స్ టు -1100. సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 7m ఈక్వల్స్ టు 4400 m ఈక్వల్స్ టు 4400/7. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 4400 కాదు, ఇక్కడ 3 zeros ఉన్నాయి. ఇక్కడ 3 zeros అంటే 7 6 times కట్ అవుతుంది అనమాట. 6 times అన్ని 6 times కట్ అవుతున్నాయి కాబట్టి నాకు తెలిసి దగ్గరికి ఇది వస్తుంది అనమాట ఆన్సర్. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇంకా 3 questions ఉన్నాయి. హర్ష్ పర్చేజ్ ఏ స్కూటర్ ఫర్ 48,000. ఈ సోల్డ్ ఇట్ అట్ లాస్ ఆఫ్ 15%. ఇప్పుడు ఏంటైందట, విత్ దట్ మనీ హీ పర్చేజ్డ్ స్కూటర్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 22.5% ప్రాఫిట్. వాట్ ఈజ్ దిస్ ఓవరాల్ లాస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే చూడండి. అంటే హర్ష్ ఏమో ఒక స్కూటర్ కొన్నాడు అనమాట, 48,000 కొన్నాడు అనమాట. 48,000 స్కూటర్ కొనేసిన తర్వాత లాస్కి 15% లాస్కి అమ్మాడు. వచ్చిన డబ్బులతోటి మళ్ళీ దాన్ని 22.5% ప్రాఫిట్కి అమ్మాడు అనమాట. మళ్ళీ దాన్ని 22% ప్రాఫిట్కి ఇంకో స్కూటర్ కొనేసి అమ్మాడు అనమాట. అని చూడండి, 40,000 కొన్నాడు, లాస్కి అమ్మితే ఒక ప్రైస్ వచ్చింది. ఆ ప్రైస్కి మళ్ళీ 22.5% ప్రాఫిట్ వచ్చేలా అమ్మేశారు అనమాట. సో ఓవరాల్ గడికి ఎంత లాస్ ఎంత పర్సెంట్ వచ్చిందని చెప్తాను అనమాట. ఫస్ట్ నేను మీకు బేస్ మెథడ్ చెప్తా, అంత తర్వాత షార్ట్ ట్రిక్ చెప్తాను అనమాట. 2 seconds ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒరిజినల్ సిపి అంతా 48,000 అనమాట. ఒరిజినల్ సిపి 48,000 కదా, ఇంటూ 15% లాస్కి అమ్మాడు అంటే ఎంత 85%. అంటే దగ్గర అంత 517 520 ఇంటూ నెక్స్ట్ ఏం చేశాడంట, మళ్ళా
22.5% ప్రాఫిట్కి అమ్మాడు. అంటే ఎంత 100 ప్లస్ అంటే 122.5/100 కదా. ఇక్కడ పాయింట్ ఉంది కానీ ఇంకో జీరో వేసుకున్నాను తీసుకోండి. అప్పుడు ఎంత వచ్చిందో ఈ వాల్యూ వస్తామంటే సంథింగ్ ఎంత వాల్యూ వస్తుంది. క్యాన్సిల్ చేస్తే అర్థమవుతుంది. 2 zeros క్యాన్సిల్, ఇంకా 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 2 1 2 24 కదా, 2 5 2 12 5 1 5 2 10 5 4 245 కదా. దగ్గరగా మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 49,980 రూపీస్ వస్తుంది అనమాట. 49,980 రూపీస్ వస్తుంది. అయితే ఏమవుతుంది, ఇది వచ్చింది కదా. సో ఇది మనకి న్యూ ఎస్పీ అనమాట. మనకి సిపి ఎంత 4,800. మనకి ఎంత వచ్చింది ఇక్కడ 1980 మనకు ఒరిజినల్ ప్రైస్ ఎంత, ఒరిజినల్ కాస్ట్ ఎంత 48,000 × 100 చేస్తే ఎంత వచ్చింది. అప్పుడు 0 క్యాన్సిల్ చేస్తే 48 దగ్గర 4.125% ప్రాఫిట్ వచ్చిందనమాట. 4.125% ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ఇది బేస్ మెథడ్ అనమాట. ఇది బేస్ మెథడ్. కానీ ఎగ్జామ్లో ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా టైం తినేస్తుంది. మీకు పర్సంటేజ్ మెథడ్లో చెప్పినట్టుగా సక్సెసివ్ మెథడ్ ఉపయోగించండి. ఫస్ట్ 15% లాస్ వచ్చిందంట. ఫస్ట్ 15% లాస్ వచ్చింది. ఫస్ట్ 15% లాస్ వచ్చింది కదా. చూడండి 15% లాస్ వచ్చిందంటే ఎంత -15 ప్రాఫిట్ వచ్చింది. ప్లస్ 22.5 కదా. ప్లస్ ఇంటూ మైనస్ 22.5 × 15/100 చేయండి. ఇప్పుడు ఈజీగా వస్తుంది ఆన్సర్. మీకు మొత్తం సాల్వ్ చేస్తే మీకు దగ్గర మళ్ళీ ఇదే వస్తుంది అనమాట. ఇదే ఆన్సర్ వస్తుంది. ఇది 1 లైన్ ఆన్సర్ అనమాట. సక్సెస్ మెథడ్లో ఉపయోగించవచ్చు అనమాట. దీన్ని మీకు లైక్ ఒక పర్సంటేజ్ క్లాసులు అందుకే ముఖ్యం అనమాట. అవి చూసిన తర్వాత ఇది చూడండి, అప్పుడే బాగా చేయగలరు. సేమ్ ఈ క్వశ్చన్ కూడా అదే మోడల్లో ఉంటుంది, ఈ పై మోడల్లో ఉంటుంది. సో ఇది హోంవర్క్ అనమాట. మీకు 3 questions హోంవర్క్ ఇచ్చాను. ఆ 3 questions మీరు చేయండి. నెక్స్ట్ చూడండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్స్ X and Y is the same. Article X is sold at 20% profit and article Y is sold at 120 less than the selling price of X. If the net profit selling both articles is 14%, then what is the cost price of each article? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 5 stars పెట్టుకోండి. ఎక్కువ ఎగ్జామ్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. చూడండి క్వశ్చన్ అలా సాల్వ్ చేయండి. చూడండి కాస్ట్ ప్రైస్ ఆఫ్ చూడండి రెండు తాలు కాస్ట్ ప్రైస్ సేమ్ అంట. అంటే ఇది 100x అనుకో, ఇది కూడా 100x అనమాట. అదేంటి ఆర్టికల్ X 20% ప్రాఫిట్కి అమ్మాడు అనమాట. 20% ప్రాఫిట్కి అమ్మాడు అంటే ఎంత కమ్మినట్టుగా 120x కమ్మినట్టుగా కదా. నెక్స్ట్ చూడండి ఆర్టికల్ Y ఈజ్ సోల్డ్ ఫర్ 126 లెస్ దాన్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ X. అంటే దీనికంట 126 లెస్ అమ్మాడు అనమాట. అంటే 120x - 126 అమ్మాడు అనమాట. 126 రూపీస్ లెస్ అమ్మాడు అనమాట. ఇఫ్ ద నెట్ ప్రాఫిట్ సెల్లింగ్ బోత్ ఆర్టికల్స్ ఇస్ 114%. అంటే చూడండి ఈ రెండు ఆర్టికల్స్ ఇఫ్ ద నెట్ ప్రాఫిట్ సెల్లింగ్ బోత్ ఆర్టికల్స్ ఇస్ 114%. అంటే 2 ఆర్టికల్స్ అమ్మితే అతనికి 14% లాభం వచ్చిందంట. చూడండి అంటే ఇది ప్లస్ కదా. టోటల్గా ఎంత అవుతుంది 200x అవుతుంది అనమాట. సో 200x టోటల్ ప్రైస్ అనమాట. ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది 100% ఉంటుంది కదా. అది ఎంత కమ్మాడు 40% ప్రాఫిట్ కమ్మాడు. అంటే ఎంత కమ్మినట్టుగా 114% కమ్మినట్టుగా అమ్మితే ఈ 2 ప్లస్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అప్పుడు ఎంత అవుతుంది 120 + 120 అంటే 240x - 126. ఇప్పుడు ఎందుకు బ్రో ప్లస్ చేసుకున్నాం అంటే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 రూపీస్ కొనాను అనుకో. 10 రూపీస్ కొన్నా నాకు 5 రూపాయలు లాభం వచ్చింది. అంటే ఎంత కమ్మినట్టుగా 15 రూపీస్ లాభం వచ్చినట్టు కంచండి. అప్పుడు ఏంటంది సిపి ప్లస్ ప్రాఫిట్ దేనికి ఈక్వల్ అయింది ఎస్పీకి అయింది. అది మొత్తం సిపి అనమాట. టోటల్ సిపి ఇది టోటల్ ఎస్పీ. అందుకే ఈక్వల్ చేసుకున్నాను అనమాట దీనికి. అది అందుకే కిందకి వేసుకున్నాను అనమాట. అలాగా ఇప్పుడు చూడండి ఈ సాల్వ్ చేయండి. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్ 8 228 అనమాట. 228x ఈక్వల్స్ టు 240x ప్లస్ -126 -126. ఇప్పుడు ఎంత వస్తుంది 14x 12x ఈక్వల్స్ టు 126 అనమాట. అంతే కదా. చూడండి 10 లైట్ కట్ చేసి 2 వచ్చింది. నెక్స్ట్ x ఈక్వల్స్ టు 126/12 కదా. x వాల్యూ మనకు వచ్చింది. మనకి ఏంటి అడిగాడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంత 100x కదా. సో 100x వేసుకోండి. 100 × 126/12 కదా. 2 6 250 6 1 621 అంటే ఎంత వచ్చింది 1050 అనమాట. 1050 రూపీస్ ఒక్కొక్క ఆర్టికల్ ప్రైస్ అనమాట. చూడండి ఈజీగా వచ్చింది ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఇక్కడితో మన ప్రాఫిట్ లాస్ క్లాస్ అనేది పూర్తి కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్లో లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని పార్ట్స్ చూడండి. నేను త్వరలోనే మ్యారథాన్ క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ అంటే ఇలాంటి మంచి క్వాలిటీ కంటెంట్ కోసం మన జయంత్ ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ
పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, వాడిని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చెప్తే నేను ఫీల్ అవుతాను, మాత్రం చెప్పిస్తున్నాను. బాయ్.